చెప్పుకోవడానికి చేసిన పని లేదు కనుక బొమ్మలు మాత్రం పంపింది. దేవుని బొమ్మలు పంపి పక్కపొట్ట వాళ్ళ ఫోటో పెట్టి ఓట్లేయమంటుండ్రు. నేను అంటున్నా, ఆ చిత్రపటాలు మీ కడుపు నింపుతాయా? ఆ చిత్రపటాలతో మన పిల్లల బతుకులు మారుతాయా? ఆ చిత్రపటాలతో మన జీవితాలు మారుతాయా? ఇలా కేసీఆర్ వచ్చి ఇంకా అవ్వ తాతల కింద 2000 పెన్షన్ ఇస్తే ఆ అవ్వ ఆత్మగౌరవంతో బతికింది. కరోనా వస్తే ఇంత 10 కిలోల బియ్యం ఇచ్చిండు, నెలకు 2000 రూపాయలు ఇస్తే కన్న కొడుకులు చూడకపోయినా పెద్ద కొడుకు కేసీఆర్ ఉన్నాడని ధైర్యంగా బతికింది అవ్వ. బిడ్డ పెళ్లి పెట్టుకుంటే మేనమామ సాయం చేయకపోయినా ఒక మేనమామ లాగా 1,00,000 రూపాయలు చెక్కిస్తే ఆ తల్లి ధైర్యంగా బిడ్డ పెళ్లి చేసింది. బిడ్డ కాన్పుకు పోతే ప్రైవేట్ డాక్టర్లలో 50,000 60,000 ఖర్చు అయితే కేసీఆర్ గారు 1 రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లలు ఇంటి దగ్గర దించితే 50,000-60,000 ఒక్కొక్క కుటుంబానికి మిగిలినాయి. ఇవాళ ఇట్లా కేసీఆర్ గారు వచ్చినాక రైతు బంధు, ఇవాళ ప్రతి ఎకరానికి రైతు బంధు ఇచ్చిందా లేదా కేసీఆర్? రైతు బంధు ఇచ్చినాక రైతులకు ధైర్యం వచ్చింది, రైతు బీమా వచ్చింది, బాయికాడ 24 గంటల కరెంట్ వచ్చింది. ఇట్లనేమో మన కేసీఆర్ ఏమో రైతుల కోసం, మహిళల కోసం, పేదల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం కేసీఆర్ ఆలోచించాడు. బీజేపీ ఏం ఆలోచించింది బడా బడా కార్పొరేట్ కంపెనీల కోసం ఆలోచించింది. బీజేపీ 10 ఏళ్ల హయాంలో 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది. ఎవరకు? బడా బడా కంపెనీలకు మాఫీ చేసింది. మరి రైతులకు 1 రూపాయి మాఫీ చేసిందా? మా అక్క చెల్లెలకు, డాక్రా మహిళలకు 1 రూపాయి మాఫీ చేసిందా? మా దళితులకు 1 పైసా సాయం చేసిందా? మా బీసీలకు 1 పథకం తెచ్చిందా? బీజేపీ పార్టీ అనేది కార్పొరేట్లకు కొమ్ము కాసే పార్టీ, కర్షకుల వ్యతిరేక పార్టీ. నేను రైతన్నల్ని అడుగుతా ఉన్నా, 60 రూపాయల డీజిల్ 100 రూపాయలు చేశాక నీ ట్రాక్టర్ గంటకు 4,000 రూపాయల కిరాయి పెరిగిందా లేదా? బీజేపీ రాకముందు 2,000 ఉంటాయి కిరాయి, బీజేపీ వచ్చినాక 4,000 రూపాయలు ఉంది గంటకు. వరి కోత మిషన్ 1,200 ఉండే బీజేపీ రాకముందు, బీజేపీ వచ్చినాక 2,200 అయింది కాలేదా? ధరలు పెంచింది బీజేపీ, రైతులను ఉసురు వస్తున్నది బీజేపీ. నీ బాయికాడ మీటర్ పెట్టుకున్నది కేసీఆర్ పెట్టలే. నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. మళ్ళీ వాడు ఆశ చూపిండు, నువ్వు మీటర్ పెట్టి 25,000 కోట్లు ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఒక పూట అన్నం తక్కువ తిన్నా సరే నేను మీటర్ పెట్టాను ఆపిందా లేదా కేసీఆర్? మరి ఆ కార్పొరేట్ కొమ్ము రాసే బీజేపీ కోటేస్తారా? మీ ఇంట్లో బొమ్మలు కలిసి ఆ బొమ్మలు చూస్తే ఓటేస్తారా? ఆ బొమ్మలు మీ కడుపు నింపుతాయా? ఆ బొమ్మలు మీ పిల్లల బతుకులు మారుస్తాయా? ఆ బొమ్మలు హుస్నాబాద్కు మేలు చేస్తాయా? అరే నువ్వు వచ్చినావు, మా అక్కడపేటకి ఏం చేసినావు, మా కోయలకు ఏం చేసినావు, మా బిందేరేపల్లికి ఏం చేసినావు, మా హుస్నాబాద్కి ఏం చేసినావు? ఒక్క పని చెప్పచ్చు కదా. అరే నువ్వు గెలిచి 5 ఏళ్ళ దండి పని చేయి, పైసా పని చేస్తే చెప్పమని. అరే హుస్నాబాద్ లో మా సతీష్ అని అడుగుతే కోట్ల రూపాయలు తెచ్చి గల్లి తీసుకొని పోయలేదా? హుస్నాబాద్ రూపురేఖలు మార్చలేదా? మీ మినీ ట్యాంక్ బండ్ పనులు మంచిగా చేయలేదా? మీ డిపోను పునరుద్ధరించి మళ్ళా కొత్త బస్సులు తెచ్చి హుస్నాబాద్ డిపోకు పూర్వ వైభవం చేయలేదా? ఆలోచించండి. సర్ది తిన్న రేవు గలవారు ఏం చేసింది బీజేపీ అంటున్నా. అరే దేవుడు అంటారు, దేవుడు మనకు లేడే. దేవుడు గుండెలో ఉంటాడు, దేవుడు హృదయంలో ఉంటాడు, దేవుడు అందరి వాడు. దేవుడు ఒక పార్టీకి ఉంటాడు. ఏంటి కేసీఆర్ లెక్క 1000 కోట్ల రూపాయలతోని మన డబ్బులతోని ఇంత పెద్ద గుడి కట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు ఉన్నాడే? 1000 కోట్లతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి కేసీఆర్ కట్టిండు. ఎవరైనా కట్టిందా కేసీఆర్ లకి భారతదేశంలో? బీజేపీ కట్టిందా, కాంగ్రెస్ కట్టిందా? కేసీఆర్ లెక్క శతచండీ హోమం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు భారతదేశంలో? కేసీఆర్ ఒక్కటే చేసింది. ఆయన రాములకు బీజేపీ కట్టిందా? అది ట్రస్ట్ కట్టింది, మనందరి పైసలతో కట్టింది. నేను కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చిన, మా సతీష్ అన్న కూడా 2 లక్షలు ఇచ్చింది. మనం అందరూ తిరిగితే కట్టింది కట్టుకొని మాది మాట్లాడలేదు. దేవుడు కూడా మనకు లేదా ఏం ప్రేమ? మీరు కూడా ఇచ్చిండు. మనే అవన్నీ